నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఇందులో మనం సెన్సస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే SEID వెరిఫికేషన్ ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు హఠాత్తుగా వచ్చే ఆ ఇన్వాలిడ్ ఎర్రర్కి అసలు కారణమేంటి, ఆ మ్యాప్ గ్లిచ్ ఏంటి అనేది స్పష్టంగా చూద్దాం. ఇక అస్సలు ఆలస్యం లేకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మన ఎజెండా చాలా సింపుల్. ద STID ప్రాసెస్, ది ఇన్వాలిడ్ ఎర్రర్ ప్రాబ్లం, రూట్ కాజ్ మ్యాప్ మిస్మ్యాచ్, పౌరులు మరియు అధికారులపై దాని ప్రభావం, అలాగే సొల్యూషన్స్ అండ్ ప్రివెన్షన్ స్టెప్స్. మొదటి విభాగం, ది SEID ప్రాసెస్. అసలు ఈ గ్లిచ్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సిస్టమ్ సాధారణంగా ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. ఇది 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ముందుగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తాం. వెంటనే ఒక 12 అంకెల ప్రత్యేకమైన SEID జనరేట్ అవుతుంది. ఆ కోడ్ను భద్రపరుచుకుని ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు వారికి చూపించటమే. చాలా సులభంగా ఉంది కదా. ఇక ప్రగణకులు అంటే ఎన్యూమరేటర్లు ఇంటికి రాగానే పౌరులు అందించిన ఆ 12 అంకెల కోడ్ను వాళ్ల అధికారిక HLO యాప్లో ఎంటర్ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటే డేటా వెంటనే సింక్ అవుతుంది, పని పూర్తవుతుంది. ఇదంతా ఐడియల్ బేస్లైన్ ప్రాసెస్ అన్నమాట. రెండవ విభాగం, ది ఇన్వాలిడ్ ఎర్రర్ ప్రాబ్లం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ డిజిటల్ కనెక్షన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? అసలెంతో కష్టపడి ఆన్లైన్లో జనరేట్ చేసుకున్న ఆ 12 అంకెల వ్యాలిడ్ SEID ఎన్యూమరేటర్ ఇంటికి రాగానే ఇన్వాలిడ్ లేదా మిస్మ్యాచ్ అని ఎందుకు చూపిస్తోంది? ఎక్కడ తేడా కొడుతోంది? కరెక్ట్గా ఆ సమయంలోనే ఆ HLO యాప్లో కంగారు పుట్టించేలా పెద్దగా ఇన్వాలిడ్ లేదా మిస్మ్యాచ్ అని ఒక ఎర్రర్ స్క్రీన్ కనిపిస్తుంది. యాప్ ఆ కోడ్ని సింక్ చేసుకోవడానికి ససేమీరా ఒప్పుకోదు. నిజానికి చూడ్డానికి ఇది యాప్ ప్రాబ్లంలాగా అనిపిస్తుంది, కానీ అసలేది టెక్నికల్ బగ్ ఏమాత్రం కాదు. మూడవ విభాగం, రూట్ కాజ్ అంటే దీనికి అసలు కారణమైన మ్యాప్ మిస్మ్యాచ్. మరి ప్రాబ్లం ఏంటంటే ఇది పక్కాగా ఒక భౌగోళిక సరిహద్దుల సమస్య. ఈ సెన్సస్ కోసం ప్రతి ప్రాంతాన్ని బ్లాక్ బౌండరీస్ అని పిలిచే అదృశ్య డిజిటల్ లైన్స్తో విభజిస్తారు. ఉదాహరణకు HLB1 మరియు HLB2 లాగనమాట. ఇక్కడ ముఖ్యమైన రూల్ ఏంటంటే ఒక్కో బ్లాక్కి ఒకే ఒక ఎన్యూమరేటర్ బాధ్యత వహిస్తారు. అసలు తప్పెక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో వివరాలు నింపేటప్పుడు మ్యాప్లో ఒక లొకేషన్ పిన్ సెట్ చేయడం జరుగుతుంది. ఇల్లేమో కరెక్ట్గా బ్లాక్ 1లోనే ఉంటుంది, కానీ డ్రాప్ చేసిన పిన్ కేవలం ఒక చిన్న మిల్లీమీటర్ పక్కకు జరిగి పక్కనే ఉన్న బ్లాక్ 2 సరిహద్దులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ పిన్ పొరపాటున బ్లాక్ 2లో పడటం వల్ల జనరేటైన ఆ 12 అంకెల SEID ఆటోమేటిక్గా బ్లాక్ 2 ఎన్యూమరేటర్ డేటాబేస్కి సింక్ అయిపోతుంది. కానీ ఆ ఇంటికి భౌతికంగా సర్వే కోసం వచ్చేది బ్లాక్ 1 అధికారి. పాపం ఆ బ్లాక్ 1 అధికారి యాప్లో ఈ ఐడి డేటా అస్సలు ఉండదు. డేటా లేకపోవడం వల్లే వాళ్లకక్కడ ఇన్వాలిడ్ అనే ఎర్రర్ వస్తుందన్నమాట. చాలా లాజికల్ కదా. నాలుగవ విభాగం, పౌరులు మరియు అధికారులపై దీని ఇంపాక్ట్. కంటికి కనిపించని ఈ చిన్న సరిహద్దు పొరపాటు వల్ల వాస్తవ ప్రపంచంలో సెన్సస్ చేసేవారందరికీ చాలా తలనొప్పి వస్తోంది. పౌరుల వైపు చూస్తే ఆన్లైన్లో ఫామ్ నింపడానికి పడిన కష్టమంతా వేస్ట్ అవుతోంది. మళ్లీ మొదట్నుంచి వివరాలు చెప్పాల్సిందే. ఇక ఎన్యూమరేటర్లకైతే అసలు తమ యాప్లో లేని ఐడీల కోసం వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా డేటాబేస్లో పెద్ద మిస్మ్యాచ్ కూడా ఏర్పడుతుంది. ఐదవ విభాగం, సొల్యూషన్స్ అండ్ ప్రివెన్షన్ స్టెప్స్. అదృష్టవశాత్తు ఈ ఇబ్బంది నుంచి బయటపడటానికి చాలా స్పష్టమైన పరిష్కారాలు మన మూలాల్లో ఉన్నాయి. ముందుగా ఎన్యూమరేటర్లు తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఆ ఇన్వాలిడ్ ఎర్రర్ చూడగానే అస్సలు కంగారు పడద్దు. ఆ పాత మిస్మ్యాచ్ అయిన SEIDని పక్కన పెట్టేయండి. దాని స్థానంలో HLO యాప్లో ఆ ఇంటిని ఒక ఫ్రెష్ ఎంట్రీగా మాన్యువల్గా నమోదు చెయ్యాలి. అప్పుడు డేటా పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవుతుంది. ఇక పౌరులు తీసుకోవాల్సిన ప్రివెన్షన్ ప్లాన్ విషయానికి వస్తే ఆన్లైన్ ఫారం నింపేటప్పుడు అస్సలు హడావిడి పడవద్దు. ముఖ్యంగా 2 బ్లాకుల బార్డర్ ఏరియాస్లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ మ్యాప్ను వీలైనంత ఎక్కువగా జూమిన్ చేసి ఆ లొకేషన్ పిన్ను ఖచ్చితంగా సరైన ఇంటి పైకప్పు మీదే అత్యంత ఖచ్చితత్వంతో ప్లేస్ చెయ్యాలి. దీని గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకోవడానికి AK ఎడ్యూఫ్యూజన్ లాంటి ఎడ్యుకేషనల్ ఛానల్స్ అందిస్తున్న వీడియో డెమాన్స్ట్రేషన్స్ కూడా చూడొచ్చు. మ్యాప్ని ఎలా జూమ్ చెయ్యాలి,
పొరుగు బ్లాక్ డేటాను కన్ఫ్యూజ్ చేయకుండా ఆ పిన్నును ఎంత ఖచ్చితంగా పెట్టాలి అనేది ఆ వీడియోలో చాలా విజువల్గా చూపిస్తున్నారు. అలాంటి గైడెన్స్ తీసుకోవడం చాలా మంచిది. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. డిజిటల్ మ్యాప్లో ఒక చిన్న మిల్లీమీటర్ తేడానే ఒక భారీ జాతీయ సెన్సస్ ప్రక్రియలో ఇంతటి కన్ఫ్యూషన్ క్రియేట్ చేయగలిగితే మనకు తెలియని ఇంకెన్ని అదృశ్య సరిహద్దులు మన కీలకమైన లోకల్ డేటాను ప్రభావితం చేస్తున్నాయో కదా. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా మొదటి స్టెప్లో మనుషులైన మనం చూపించే ఖచ్చితత్వంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ థాట్తో ఈ ఎక్స్ప్లెయినర్ని ఇక్కడితో ముగిద్దాం.